మరి శ్రీధర్ సార్ ఇంతగా నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో ఒక వాట్సాప్ గ్రూప్లో చూశాను సార్ ఇది ఇంత బాగా చేస్తుందంటే చాలా మంచిగా అనిపించింది. నేను కూడా చూడాలి పోవాలి అనుకుంటున్నా. అయితే నేను ఒక ఎగ్జిక్యూటివ్ టీచర్ అన్నమాట. మాకు ఆ ఛాన్స్ రాదు కాబట్టి అయినా సరే అనేసి నేను చూడాలన్న ఉద్దేశంతోనే మా బాబుని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఎంత బాగా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇక్కడ ఉన్న స్టాఫ్ దీనికి అందరూ కోఆపరేషన్ చేసే అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పిల్లల్ని ఉద్దేశించి నాకేంటంటే ఒక పాట రూపకంగా అబ్దుల్ కలాం డ్రీమ్ ఫౌండేషన్ అనేది పెట్టింది కాబట్టి తను చనిపోయినప్పుడు అంటే మనం అందరూ టీవీల ముందు కూర్చొని చాలా మటుకు చూసామన్నమాట. నాకు అది గుర్తుంది. ఆయన చేసిన సేవలను ఉద్దేశించి ఒక చిన్న పాట రూపకంగా రాయడం జరిగింది. పట్టిన పట్టు విడువకురా, పుట్టిన నేలను మరువకురా, మొక్క ఎదిగి మానైన రీతి నా దిక్కులనాక్రమించరా, నలు దిక్కులనాక్రమించరా. పట్టిన పట్టు విడువకురా, పుట్టిన నేలను మరువకురా, మొక్క ఎదిగి మానైన రీతి నా దిక్కులనాక్రమించరా, నలు దిక్కులనాక్రమించరా. పట్టుదల నీలో ఉంటే పేదరికం అడ్డు రాదురా, పేదరికం అడ్డు రాదురా. నీలో నీ తెలివితేటలకు పదును పెట్టరా సోదరా, పదును పెట్టరా సోదరా. సరైన దిశలో పయనించి నీ సత్తా ఏంటో చూపరా, నీ సత్తా ఏంటో చూపరా. పట్టిన పట్టు విడువకురా, పుట్టిన నేలను మరువకురా, మొక్క ఎదిగి మానైన రీతి నా దిక్కులనాక్రమించరా, నలు దిక్కులనాక్రమించరా. ప్రశ్నించి పరిశీలించి పరిశోధన గావించి పరి విధములుగా నీవు ప్రతిభను ఎంతో సాధించి నీలో ఉన్న అపారమైన శక్తిని గుర్తించాలి. నీతో ఉన్న ఎందరికో ఓ మార్గం చూపించాలి. పట్టిన పట్టు విడువకురా, పుట్టిన నేలను మరువకురా, మొక్క ఎదిగి మానైన రీతి నా దిక్కులనాక్రమించరా, నలు దిక్కులనాక్రమించరా. థ్యాంక్ యూ సార్.